హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు ట్రాన్స్ఫర్స్ అనేది ఒక అఫీషియల్ నోటిఫికేషను నిన్న ఈవినింగ్ అయితే ఓపెన్ అయిందండి. అది మన గ్రూప్లో కూడా అన్ని గ్రూపుల్లో సెండ్ చేయడం జరిగింది. మనకు అఫీషియల్గానే వచ్చిందండి. ఇది నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే 25వ తేదీ అంటే నవంబర్ 25 నుంచి 30వ తేదీ లోపల ఖాళీలు అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయో చెప్పాలి అని మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా డిసెంబర్ ఫస్ట్ వీక్లో అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కూడా అదే వారంలో పెట్టుకునేటట్టు మనకైతే సర్క్యులర్ అయితే జారీ చేయబడుతుందని చెప్తున్నారు. అంతకంటే ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే ఈ వీడియో కొద్దిగా ఎక్కువ టైం అయినా కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది రూల్ 3 ట్రాన్స్ఫర్స్ గురించి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఆధారంగా మనం ఎప్పుడెప్పుడు ఏ కేటగిరీలు అంటే ఆప్షన్స్ పెట్టుకునేది ఎప్పుడు అనేది వివరంగా ఉంటుంది. రూల్స్ కానీ ఎలిజిబిలిటీ కానీ వివిధ అంశాలు అనేవి నీట్గా దీంట్లో వివరిస్తాను. ఇంకా మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. దయచేసి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారంలో మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషనే రిలీజ్ అయిందని చెప్పవచ్చు. మనకు ఫస్ట్ వీక్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్తో మనకు కన్ఫర్మ్ డేట్స్తో మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది సెకండ్ అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ లోపల ఖచ్చితంగా విడుదలవుతుందండి. ఆ విడుదలైన తర్వాత మీకు కన్ఫర్మ్ డేట్స్ అనేది తెలుపుతాయి. నేను అది కాకుండా నా ఎక్స్పెక్టేషన్ డేట్స్ చెప్తున్నాను. మనకు 25th నుంచి 30 లోపల ఖాళీలు వెరిఫై చేస్తారు. నవంబర్ 25th నుంచి 30 లోపల. నెక్స్ట్ డిసెంబర్ 5వ తేదీ లోపల మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 8వ తేదీ లోపల మనకు వెబ్ ఆప్షన్స్ అన్నీ మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. 8 లోపలనే ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9, 10, 11లో మనకు ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను అనుకుంటున్నవి మాత్రమే. ఒక తేదీ అటు ఇటు ఉండొచ్చు కానీ దాదాపు ఇలానే ఉంటుందని నా ఐడియా. నెక్స్ట్ 10, 11 లోపల మనకు ఈ 3 డేస్ ఇస్తారండి కరెక్షన్ అనేది. 10, 11, 12 వరకు కూడా వేసుకున్నా కూడా నెక్స్ట్ మనకు 20వ తేదీ కల్లా మనకు ఫస్ట్ రిజల్ట్ అనేది మనకు విడుదలవుతుందండి. టెంటేటివ్ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ సెకండ్ రిజల్ట్ అనేది ఉంటుంది. అది జనవరి 2nd వీక్ కానీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనల్ని ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు అంటే ఎలిజిబుల్ అయిన వారికి రిలీవింగ్ డేటు జనవరి 5 నుంచి 10వ తేదీ మధ్యలో ఉంటుంది. ఈ రిలీవ్ అయిన తర్వాత ఓ 2-3 డేస్కే సెకండ్ లిస్టు కూడా మనకు వదిలే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ విధంగా డేట్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇలానే జరుగుతాయని కాదు, దాదాపు నా ఊహ ప్రకారం ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఎలిజిబిలిటీ ఏం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి 1 ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ అయిపోయి ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ మీకు చేసేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. మీ తల్లిదండ్రులనైనా కన్సల్ట్ అవుతారు. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఎవరిని కన్సల్ట్ అవ్వలేదంటే మీకు పోలీస్ వెరిఫికేషన్ అవ్వలేదని అర్థం. దానివల్ల మీరు ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓకే. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీ 10th మెమో మీరు ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఉంటారు కదా, అది మనకు బోర్డుకి పోయి అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి వస్తుందండి. ఈ విధంగా జరిగితేనే మనము ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ మనము ఎలిజిబిలిటీ చూసాము. నెక్స్ట్ రూల్స్ చూసుకున్నట్లయితే ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ చూసుకున్నట్లయితే 1/7/2024 లోపు జాయిన్ అయిన వారికి మాత్రమే ట్రాన్స్ఫర్స్లో 1 ఇయర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా మిగిలిన అంటే 1/7/2024 తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 2 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఈ 1/7/24 లోపు జాయిన్ అయిన వారికి కూడా ఈ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్కి ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అయి ఉండాలి అంటే 1/7/2024 లోపు జాయిన్ అయ్యి 1 ఇయర్ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇది క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ బాయ్స్కి 2 ఛాన్సెస్, గర్ల్స్కి 3 ఛాన్సెస్. అంటే మీరు 2 రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. గర్ల్స్ అయితే 3 రూల్ 3 ట్రాన్స్ఫర్లకు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఒక ట్రాన్స్ఫర్కి 10 ఆప్షన్స్ మనము ఎంపిక చేసుకోవచ్చు. ఈ 10 ఆప్షన్స్లో టెంటేటివ్ వేకెన్సీస్ అన్నీ ఉంటాయి.
అవి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మనకు 20 వేకెన్సీస్ గురించి చెప్తారండి. అప్పుడు మాత్రమే మనము ఎన్ని అంటే ఎవరైనా కూడా 10 ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాలి. వాటిలో మీ ఇష్ట ప్రకారంగా ఆ 10 ఆప్షన్స్ మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది 22 వేకెన్సీతో కలిపి. ఓకేనా. నెక్స్ట్ ఈసారి 22 వేకెన్సీస్ ఉంటున్నాయా అని అంటున్నారండి. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైతే కానీ 22 వేకెన్సీస్ గురించి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి. ఖచ్చితంగా 100% నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా 22 వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకు పోయినసారి కూడా 22 వేకెన్సీస్ ఇవ్వలేదు, హడావిడిగా జరగడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనకు నవంబర్ అంటే ఒక వారం ముందుగానే పక్క ప్లానింగ్తో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ రూల్ 3 ట్రాన్స్ఫర్లో ఉండే ప్రతిదీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రతి డివిజన్లో మినిమం నేను అనుకుంటుండేది 10 నుంచి 20 ఖాళీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. మీరు ఇంకా ఏవైనా మీకు ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.